హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ రెసిపీ మిరియాల రసం, అది కూడా చింతపండు లేకుండా కేవలం పచ్చి మామిడికాయతోటి అద్భుతంగా ప్రిపేర్ చేసేయచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కూరలన్నీ పక్కన పెట్టి రసాన్ని ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. కోసం ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని దాని స్కిన్ అయితే పీల్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవాలి. మనం తీసుకునే మామిడికాయ కాస్త పుల్లగా ఉంటే రసం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి ఒక కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. అంటే మనకి ముక్కలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ముక్కలైతే సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని 2 నిమిషాలు చల్లారనిచ్చేద్దాం. ఈలోపు మనము మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీ జార్లోకి 1.5 టీ స్పూను మిరియాలను యాడ్ చేసుకోవాలి. కారం తక్కువ కావాలంటే 1 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకొని కొద్దిగా మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అంతా ధనియాలని యాడ్ చేసుకొని ఒక ఎండుమిర్చిని తుంచుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ముందుగా ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా చూసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి కొద్దిగా చల్లారిన మామిడికాయ ముక్కల్ని ఒక స్ట్రైనర్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. ఒక స్పూన్ తోటి ఇలాగా మ్యాష్ చేసేసుకొని పల్ప్ని అయితే సపరేట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నా కూడా ఇలా చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే మ్యాషర్తో అయినా కూడా మ్యాష్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మనకి క్లియర్గా అయితే పల్ప్ రెడీ అయిపోయింది. ఓసారి బాగా కలిపేసుకొని ఇందులోనే మరో కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. మరోవైపు పావు కప్ అంతా కందిపప్పుని కాస్త పసుపు వేసుకొని ఇలాగా ఉడికించేసుకొని మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని 4-5 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త కలర్ మారేంత వరకు 1 నిమిషం ఇలా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కాస్త చిటపట్లాడిన తర్వాత మనము గ్రైండ్ చేసి ఉంచుకున్న రసం పౌడర్ని ఇక్కడ యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ అంతా పసుపుని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకొని మనకి మసాలా అనేది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒకసారి ఫ్రై చేసేసుకొని కొద్దిగా ఇంగువని వేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ సపరేట్ అయింది, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మన మ్యాంగో వాటర్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని అలాగే పప్పును కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. సగం టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పోపులో అయినా కూడా వేసేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకుందాము. ఇందులోకి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని 2 నుంచి 3 కప్పుల వరకు మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మీకు ఎలా కన్సిస్టెన్సీ కావాలో అలా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడా 1 టేబుల్ స్పూన్ అంత కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓసారి బాగా కలిపేసుకొని పొంగు రాబోతుంది అనగా చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కాస్త యాడ్ చేసుకొని మరిగించాలి. రసాన్ని ఎప్పుడు ఎక్కువసేపు మరిగించకూడదు. ఇలా మరుగు స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడే మనము స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి. మరి కాస్త కొత్తిమీరని వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. సో రెడీ అయిపోయింది మన డెలీషియస్ అయిన మిరియాల రసం. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు మామిడికాయ రసం అంటే ఎవరు నమ్మరు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.